అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాం గట హెడ్లైన్స్ చూడుర్రి. రూల్స్ తప్పితే లైసెన్స్ క్యాన్సిల్, పాతై అమ్మి కొత్తై కొంటే ఆఫర్. కోర్టుల నాగార్జున స్టేట్మెంట్ ఎట్లుంటదో ఇక జడ్జిమెంట్. నాలుగేండ్లైనా రాలే ఇండ్లు, కష్టాల్లో మల్లన్న సాగరోళ్ళు. కాశ్మీర్లో గెలిచిన కాంగ్రెస్ గ్రూప్, హర్యానాల కమలం తోపు. ఏడో నాటి సంబురం. ఇప్పుడు మైకులు పెడుతున్నారు, అప్పుడు పాటలు పెడతారు. మరి ఇక మైకులు పెడితే పోర్లకు పాటలు ఎట్లా వస్తాయి అక్క? రాంగ్ రూట్ లో పోతుంటేనో, ముగ్గురెక్కి పోతుంటేనో, రాకెట్ స్పీడ్ తో ఉరుకుతుంటేనో, సిగ్నల్ జంప్ చేసినప్పుడు ట్రాఫిక్ వాళ్ళకి దొరికినామనుకోర్రి అంతో ఇంతో ఫైన్ కట్టి వెళ్ళిపోతారు. మళ్ళా దొరికితే మళ్ళా ఫైన్ కట్టుడే. ఒకళ్ళ కిక్కు మీద బండి కిక్కు కొట్టినా తెలిసిన లీడర్లతో చెప్పించుకొని ఫైన్ కట్టి బండి తెచ్చుకుంటారు. ఇది ఇన్నొద్దులు, కానీ ఇక గవన్నీ ఏం నడవాయి. బండ్ల మీద రువ్వడిగా పోతోళ్ళు, అడ్డం తిడ్డం పోతోళ్ళు, రెడ్ సిగ్నల్ పడ్డా ఏదో ఎత్తిపోయినట్టు ఉరికెటోళ్ళు. జర మంచిగినాలకి ముచ్చట. ఈ కాంచెలి ట్రాఫిక్ రూల్స్ తప్పిరంటే అంతే. ఇక రూల్స్ పాటించినట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి పొందేటువంటి అవకాశం ఉండదు. దాని తదుపరి వాళ్ళు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం రాదు. జిందగీలో మళ్ళా బండి కొనని కూడా కొనలేరట. మోటార్ వెహికల్ చట్టం గట్టిగానే అమల్లో పెడతాము అనుకొచ్చిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఏడాదికి 1,60,000 మంది కాలం చేస్తున్నారట. మరి బండ్లు టక్కరాయి 15 ఏళ్లు దాటిన బండ్లన్నీ తొక్కు కింద వేస్తే కొత్త బండి కొనడానికి ట్యాక్స్ తక్కువ చేస్తామన్నారు కదా. గది తప్పనిసరి ఏం కాదట. కాకుంటే రిన్వాల్ చేసుకోవాలి, లేదంటే పక్కా ఫైన్ లేసుడే, కేసులు రాసుడే. సపోజ్ నేను 13 లక్షల వెహికల్ అమ్మేసి అదే 10 to 15 lakhs వెహికల్ ఎక్స్ షోరూమ్ ఇంకొక బండి తీసుకుంటానంటే దాంట్లో ఎంవీ ట్యాక్స్ కాంపోనెంట్ అంటే మ్యానుఫ్యాక్చరర్ కాస్ట్ ఒకటి ఉంటుంది, మన ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. ఆ లైఫ్ ట్యాక్స్ లో 30,000. ఫిట్నెస్ టెస్ట్ చేస్తానికి 2,096 కోట్లతోటి 37 జాగాలలో ఆటోమేటిక్ టెస్ట్ సెంటర్లు పెట్టి ఆలోచన చేస్తున్నారట. ఇక ఈ కాంచెల్లి సెంటర్లో సారథి వాహన పోర్టల్ షేరికైతాము అనుకొచ్చిండు సారు. రాంగ్ రూట్ల దంచేటోళ్ళు, సిగ్నల్ జంప్ అయ్యేటోళ్ళు, ముగ్గురెక్కి తిరిగేటోళ్ళు, రాకెట్ లెక్క దంచేటోళ్ళని పట్టుకోవడానికి ఇంకింత మంది రోడ్ల మీదకి రాబోతురట. కొత్తగా 113 మంది వెహికల్ ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి క్లియర్ అయి త్వరలో రాబోతా ఉంది. ఈ రూల్స్ ఈ స్కూల్లో కాలేజీలలో తిరిగి అందరికి ఎరక చెప్పినాక గప్పుడు సురువు చేస్తారట. కాబట్టి ఇప్పటి సందే ఫాలో అవుట్ అలవాటు చేసుకుంటే మంచిది. ఏమైతుందని లాపరో చేస్తే లైసెన్స్ క్యాన్సల్, మళ్ళీ ఎన్నాడు బండి కొనలేరు. ఇక మీ ఇష్టము. ఎటు కనుక షిన్మోలే కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లనబ్బా? మేకప్ తీసేస్తే ఆలుసుతో మన లెక్కనే కదా. అనరాని మాట అంటే ఎవ్వరికైనా బాధ అనిపిస్తుంది కదా. పబ్లిక్లో పతారున్నోళ్ళు, నలుగురు ఇట్లా తిరిగేటోళ్ళు, నలుగురు 4 తీర్ల మాట్లాడితే నాదాని అనిపిస్తుందాయే. అవును, గాకేసి ముచ్చటే. మొన్నటిదాకా మైకుల ముంగట మాట్లాడి ట్విట్టర్లో రాస్తే ఇవాళ కోర్టు దాకా పోయింది. అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య ఇంచోళ్ళంతా నాంపల్లి కోర్టుకు వచ్చిర్రు మంత్రి కొండా సురేఖ మీద వేసిన కేసు గురించి. నేషనల్ లెవెల్లో నేను పాపులర్ ఫిగర్ని, మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది. నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషలో నటించడం జరిగింది. అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. మా రెప్యుటేషన్ని ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ మాకు ఎన్నో జాతీయ అవార్డులు వచ్చినాయి, మస్తు సేవా కార్యాలు చేసినాము. మేమేందో దేశమంతెరక అసొంటిది వాళ్ళ రాజకీయాల కోసం మా కుటుంబం మీద బట్టగాల్చి మీదేసిందని జడ్జి సార్ ముంగడ స్టేట్మెంట్ ఇచ్చిండు నాగార్జున సారు. ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టవలసిందేనని కోరిండట. అట్లనే ఒక సాక్షి స్టేట్మెంట్ కూడా తీసుకున్నది కోర్టు. మారిన క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి ముందు ఒకసారి అవకాశాలు ఇవ్వాలి. ఎవరికి? కొండా సురేఖ కూడా ఒక ఇది పంపిస్తారు. మీ అభ్యంతరం ఏమిటి? కేటీఆర్ జేవట్కే సమంత, నాగ చైతన్య ఇరుపు కాగితం తీసుకున్నారని మంత్రి గారు అనే వరకు రచ్చ రచ్చ అయ్యింది ముచ్చట. సీన్మోల్ అంతా ఒకటై ఖండాలుగా ఖండించారు. గిదేం తారీఖని మా ఫ్యామిలీ పరువు బాజాట్లేసిందని నాగార్జున సార్ కేసు పెట్టిండు. అట్లనే 100 కోట్లకు పరువు నష్టం దావా కూడా వేసిండు. అయితే సురేఖ మేడం మర్నాడు సారీ చెప్పినా అక్కినేని కుటుంబం అయితే అస్సలు దక్కుతలేదు. ఇక కోర్టుకు ఈ మేడం ఏం చెప్తుందో, జడ్జి సార్ ఏం తీర్పిస్తాడో గానీ నూల్దండ మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిన ఒక పోస్ట్ పుణ్యాన గింత కథ నడుస్తుంది. మూసీ నదిని ముద్దుగా ఏసుడు మీద ఇయాల సుతగ్గాదే లొల్లి. అట్లెట్ల ఇండ్లు ఖాళీ చేపిస్తారని బీఆర్ఎస్,
వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కాంగ్రెస్, 1,50,000 కోట్లు దేనికని ప్రతిపక్షం, గలట్ ముచ్చట అసలు మేము లెక్కే కట్టలేదని అధికార పక్షం, బుల్డోజర్లకు అడ్డం పడతామని కారోళ్ళు, అంత అవసరం రానియమని కాంగ్రెస్ వాళ్ళు. రెండు పార్టీల నడుమ గిట్ల లడాయి నడుస్తున్నాయల్లా సిద్దిపేట జిల్లా గోదం పాండ్రి ఆడసుత గిసొంటి కిరికిరే ఉన్నది. మల్లన్న సాగల్రా ఊళ్ళు మునిగినోళ్ళ గోసలు ఆ సాగరం అంతా. 4 ఏళ్ల కిందట డీసీఎంలు పెట్టి ఎక్కాలని గెదిమితే వలవలా ఏడ్చుకుంటే వెళ్ళొచ్చిండ్రు. అట్లా దోలుకొచ్చిన కొందరికి ములుగుల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిర్రు. ఇప్పుడైతే ఇండ్లు ఉండుర్రి అటెంక సక్కదనాల బంగ్లాలు కట్టిస్తామని. 2 నెలల వరకు తొందరనే ఇప్పిస్తాము, ఇగ వస్తాయి అని ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇల్లు చెక్కు రాలేదు. పిల్లల్ని కూడా మేడ చదివియాలని మాకు అర్థం అవుతలేదు. మాకు ఇల్లు పైసలు రావాలి, మాకు దొడ్డి పైసలు రావాలి, మా కొడుకు ఇల్లు రావాలి, నాకు ఇల్లు రావాలి, నాకు ప్యాకేజీ రావాలి, ఏవి రాలేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. వాటర్ మధ్యరాత్రి వాటర్ వస్తాయని మాకు రాత్రి కాల్ చేసిండ్రు. 10 ఎకరాలకి వెళ్ళి వచ్చింది మాకు ఒక 3 ఎకరాల పైసలు, ఇల్లు పైసలు కూడా రాలే మాకు. వీడికి తొవ్వసక్క లేదు, తాగే నీళ్లు రావు, ఏ సౌలతి లేదు. ఈ ఇండ్లు కూడా లోకల్ పబ్లిక్ కోసం కట్టినాయి, ఎప్పుడు వెళ్ళగొడతారో అని బుగులు పడుతున్నారు. ఇప్పుడు నా వరకు అయితే నా కొడుక్కి ప్యాకేజ్ రాలేదు, నాకు ఇల్లు కూడా ఉండే, ఆ ఇల్లుకు పైసలు రాలేదు. 16 కుటుంబాల వరకు ఈడు ఉన్నోళ్ళమే, ఏమి రాలేదు. అన్ని ఇస్తాడు, జాగకు జాగ అన్నాడు, ఇల్లుకి ఇల్లు అన్నాడు. 5 ఏళ్ళ పొద్దు అవుతుంది. ఎన్ని సాగులు చేయాలి సార్? ఒక దగ్గర పుట్టినాము, ఒక దగ్గర పడ్డాము, మా బొక్కలు ఒక దగ్గర పడాలి సార్. మేము జీవితం ఉన్నంత వరకు మాకంటూ ఒక గ్రూప్ కావాలి సార్. ప్రాజెక్ట్ కోసం ఉంటున్న ఇండ్లు పంట భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితికి ఇట్లున్నది ఇప్పుడు. అప్పుడు అదిరిచ్చి బెదిరించి ఊళ్ళు ఖాళీ చేయించిన వాళ్ళు అటెంక పత్తకు లేరు. ఉన్న ఆస్తులు పోయినాయి, ఇస్తామన్నాయి ఇయ్యలేదు. గొప్పగా బతికిన వాళ్ళయి బాజాట్ల బతుకులు అయినాయి. ఏడో సంబంధాలు చూడవైనా నీకేముందమ్మా, ఇల్లుందా, జాగుందా, భూమి ఉందా అని అడుగుతారు సార్. 3 పెళ్లిలకు ఉన్నారు సార్. మాది ఏ ఊరు అని అడుగుతారు, మేము ఏ ఊరు అని చెప్పాలి సార్. పెళ్లి సంబంధాలు చూడాలంటే అసలు మీ అడ్రస్ ఏముందని అడుగుతున్నారు సార్ మమ్మల్ని. ఫస్ట్ మీ ఊరేది, నువ్వు ఎన్నో అడవిలు ఉన్నావు. ఏ రేటోళ్ళకి ఇంకో కాడ ఇండ్లు ఇచ్చినా అతరపుత్ర గట్టిని గట్టిగాన పడితే ఆగమాగం జగన్నాథం. అప్పుడు మల్లన్న సాగల్రా 14 ఊళ్ళను ముంచినోళ్ళు, 1000 కుటుంబాలను తెల్లి చేసిన వాళ్ళు ఇప్పుడు మూసీ నది పేరు మీద లడాయి ముంగటేసుకున్నారు. నదిలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు ముందే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి సర్కారే బండ్లు పెట్టి సామాన్లు కొంటపోతుంటే చాలా మంది సరే అని పోతున్నారు ఈ మురికి పక్కకు ఉండలేక. బఫర్ జోన్ లో ఉండి మీకు పట్టా ఉంటే అక్కడ దానికి సంబంధించి డబుల్ స్ట్రక్చర్ వాల్యూ పే చేయించాలి. దానికి టీములు తయారు చేస్తారు. అక్కడ కూడా పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు. పవాళ్ళు ఉన్నప్పుడు లేదు, ఇప్పుడన్నా ఒక పారి మల్లన్న సాగర్ నిర్వాసితుల కాడికి పోయి అలా తిప్పలేందో అరుచుకొని మీరేం చేయలేదో తెలుసుకొని గా పని ఈ గవర్నమెంట్ కన్నా చెప్పి పుణ్యం కట్టుకోండి జరా. దేశవ్యాప్తంగా ఉత్కంఠకు గురి చేసిన జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఎన్నికల సమరంలో అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీలు డి అంటే డి అనేలా తలపడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎలక్షన్ల ఫలితాలు ఇలా ఉన్నాయి. కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే హర్యానాలో కమలం పూసింది. 5 ఏళ్ల కిందట 370 ఆర్టికల్ రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలు చేసినాక జమ్మూ కాశ్మీర్ లో ఇదే ఫస్ట్ ఎలక్షన్. ఆర్టికల్ తీసేసినందుకు పబ్లిక్ అంతా మాకే హిమ్మతిస్తున్నారని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకుంటే ఓటర్ దేవుళ్ల తీర్పు రివర్సులు ఉంది. మొత్తం 90 సీట్లుంటే 46 గెలిచిన వాళ్ళకే సీఎం సీటు. నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్ 6 ఎమ్మెల్యేలతోటి అధికారంలోకి వస్తున్నారు. బీజేపీ 29 సీట్ల కాన్నే ఆగింది. పీడీపీ టికెట్ మీద 3 అసెంబ్లీకి వస్తున్నారు. పాత సీఎం ఒమర్ అబ్దుల్లా సారే మళ్ళా ముఖ్యమంత్రిగా అవుతున్నాడు పొత్తుల సర్కార్లా. ఇక హర్యానాకు వస్తే మునం పెట్టి 3ఓసారి పవర్లకు వచ్చింది కమలం పార్టీ. సర్వేలన్నీ కాంగ్రెస్ కే జైగొట్టిన ఫలితాలు మాత్రం ఉల్టా వచ్చినాయి. గమ్మత్ ఏందంటే పొద్దుగాల మిషన్లు తెరవంగానే రాకెట్ స్పీడ్ తోటి ఉరికిన చేయకూడదు అటెంక వెనక పట్టు పట్టింది. లేలే ఏదో గల్లత్ జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తే గదేం లేదు అనుకొచ్చిండ్రు. హర్యానా అసెంబ్లీలో కూడా 90 సీట్లే. అధికారంలో ఉన్న బీజేపీ 50 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ కు 30 కాన్నే బిరేకులు పడ్డాయి. నయాబ్ సింగ్ సారే మళ్ళా సీఎం అవుతున్నాడు. హర్యానాలో పతారా చూపిస్తుంది, జాతీయ పార్టీలో నూరు చేస్తుందని ప్రచారమైన చీపురు పార్టీ ఒక్కటంటే ఒక్క సీట్ కూడా గెలవలే. కానీ కాశ్మీర్ లో ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే వచ్చిండు కేజ్రీవాల్ సార్ వాళ్లకు. మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఈ 2 జాతీయ పార్టీలు ఇవాళ చెరోకాడ గెలిచి సై అంటే సై అంటున్నాయి. ఊర్ల పొంటేమో గాని సిటీలలో అయితే జోరున్నది పోర్రి. దినం ఆడుతున్నారు బతుకమ్మ. ఏడాది కోపారి ఆ మాత్రం ఉంటది. మళ్ళా 2 వద్దులైతే సద్దుల సంబురమే. ఏం ఆడినా ఈ 2 రోజులే. గందుకే 7వ నాడు యాపకాయల బతుకమ్మలు వేర్చి తుత్తిగా ఆడుకున్నారబ్బా.
ఓ మల్క అట్లా తిరగొద్దాం పాండ్రి. ఇసుకలో పుట్టిన గౌరమ్మ, ఇసుకలో పెరిగిన గౌరమ్మ, ఇసుకలో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ. హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ లా మా సంబురంగా ఆడిండ్రు అక్కలు. పెద్ద పోలీస్ జితేందర్ సార్ వచ్చి సంబురాలు చాలు చేసిండు. మహిళా పోలీసులు పోలీస్ సార్ల ఇంటోళ్ళు ముద్దుగా బతుకమ్మలు వేర్చి సప్పట్లు కొట్టుకుంటా ఉయ్యాల పాటలతోని జోరు చూపించిండ్రు. అందరూ యూనిఫామ్స్ లో చూసి 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 ఒకటేసారి కలర్ఫుల్ గా ఉండడం వల్ల మాకు కూడా కొత్త ఎనర్జీని తీసుకుని వచ్చింది. హిమాయత్ సాగర్ పోలీస్ అకాడమీల సుత మస్తు మురిపెంగా ఆడిండ్రు. సచివాలయంలా పెద్ద పెద్ద బతుకమ్మలు పెట్టిండ్రు మహిళా ఉద్యోగులు. బంతి పూలు, సీత జడ పూలు, గునుగు, తంగెడు పూలతోటి ముద్దుగా వేర్చిండ్రు. అటు అక్కల సప్పట్లు, ఇటు పిల్లల కోలాటాలు. పసుపుల పుట్టిన గౌరమ్మ, పసుపుల పెరిగిన గౌరమ్మ, పసుపుల వసంతమాడంగా పోయిరా గౌరమ్మ. పట్నమంతా గల్లి గల్లీలా అపార్ట్మెంటల్లా ఆడిపాడిండ్రు. కామారెడ్డిలా అక్కలతోటి బతుకమ్మలు వేర్చి ఆడిపాడింది మా చంద్రవ్వ. కామారెడ్డిలో బతుకమ్మ పండుగ జోరుగా సాగుతున్నదా అంటే సుధమని వచ్చిన ఈ రోజు మన బతుకమ్మ పండుగల 7వ రోజు. సుఖపేటలు ఊరుతున్నా చాలు. రోజు అట్ల బతుకమ్మ కాబట్టి అందరం దోశలు పోసుకుంటాం అన్నమాట. అదే ఫలహారంగా స్వీకరించి బతుకమ్మ చేసుకొని తీసుకొని వస్తాం ఇక్కడికి. ఇప్పుడు మైకులు పెడుతున్నారు, అప్పుడు పాటలు పెడతారు. మరి ఇక మైకులు పెడితే పోర్లకు పాటలు ఎట్లా వస్తాయి అక్క? మీరు ఎన్ని రోజులు? మేము 5 రోజులు చేసుకుంటాం. ఫుల్ హడావిడి అంగరంగ వైభవంగా చేసుకుంటాం. అంతటా ఇయాల యాపకాయల బతుకమ్మ వేస్తే ఎములాడలా 7వ నాడే సద్దులు వేర్చిండ్రు. పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేననెక్కి గౌరమ్మ చెరుకులో కొలువు తీరెనే. హైదరాబాద్ లో ఉండేటోళ్ళు అట్లా బయటకు పోదామనుకుంటే చక్కగా ట్యాంక్ బండ్ తొవ్వదొక్కుతారబ్బా. ఇటు సచివాలయం ఎదురుగానే అమరుల స్తూపం, పక్కకే లుమ్ని పార్క్, అటు పోతే ఎన్టీఆర్ గార్డెన్, అటు పక్కకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. తీర్వాటం ఉన్నంత సేపు తిరిగి హైమాక్స్ లో వడ్డరా అంటే నచ్చింది తినొచ్చు, సినిమా చూసి రావచ్చు. ఇక రేపు గిది సుత. హుస్సేన్ సాగర్ చుట్టూ సైకిల్ దొక్కే సౌలతి రాబోతున్నది జల్దిగానే. అది కూడా రోడ్డు మీద కాదు, మెట్రో రైల్ లెక్కనే పిల్లర్ల మీద. నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కట్టిండ్రు కదా, సేమ్ గట్లనే అన్నట్టు. సైకిల్ దొక్కేదానికి పబ్లిక్ నడుస్తానికి సపరేట్ ట్రాకులు పెడతారట. ఎన్టీఆర్ గార్డెన్ కి వెళ్లి పీపుల్స్ ప్లాజా, జలవిహార్, సంజీవయ్య పార్కు, సెయిలింగ్ క్లబ్, ఇందిరా పార్క్ వరకు మొత్తం 10 కిలోమీటర్ల ట్రాక్ రెడీ చేసే ఆలోచనలు ఉన్నారు. పట్నం మున్సిపాలిటీ డిజైన్లు రెడీ చేసి 250 కోట్లు ఖర్చు అవుతుందని సర్కార్ కు లెక్కలు పంపిండ్రు. అటుకే ఆర్డర్ వస్తే పనులు చాలు చేస్తారట. ట్రాకుల మీద సైకిళ్లు కిరాయికి ఇచ్చే షాపులు, చాయ్, కాఫీ దుకాణాలు, ఫుడ్ కోర్టులు పెడితే సర్కారు కొంత ఆమ్దాని వస్తుంది. సైకిళ్లు దొక్కటోళ్ళు, నడిచేటోళ్లకు పానం అల్కగా అవుతుందని ఉపాయం చేస్తున్నారట. శనారం అయితారం వచ్చిందంటే చాలా మంది ట్యాంక్ బండ్ తోవదొక్కుతారు. కూరలతోటి చుట్టూ రౌండ్ వేస్తారు. సెల్ఫీలు, ఫోటోలకు లెక్కే లేదు. కొత్తగా సౌలత్ చేస్తే ఇంకింత పెరుగుతారు. ఈడసుదా టూరిజం డెవలప్ అవుతుందని ఆపోచన. చెప్తుంటే ముద్దుగానే ఉన్నది కానీ హుస్సేన్ సాగర్ చుట్టూ ముక్కులు మూసుకొని నడిచే తిప్పలు తప్పి ఇచ్చినాక ఈ కార్యం ముంగటేసుకుంటే బాగుంటదేమో సార్లు ఆలోచన చేయరు జరా. పాలిటిక్స్ లా పాదం మోపుడు, పార్టీ టికెట్ పట్టుడు అలకట్ పనేమో గాని గెలుసుడే అంత ఈజీ కాదు. వెనకమర్లా పెద్ద లీడర్లు ఉంటే పైరవులతోటి సీటు వాడతారు, నామినేషన్లు వేస్తారు. కానీ గెలిపించే బరువు ఓటర్ దేవులది. కమ్మగా తీయగా మాట్లాడాలి, మంచి మంచి హామీలు ఇవ్వాలి, ఉబ్బియాలి. పబ్లిక్ లా లీడర్ కు అంతో ఇంతో పతార ఉండాలి. ఏండ్లకేండ్లు రాజకీయాలు ఉన్నోళ్ళే కింద మీద అవుతుంటారు ఒగొగ పారి. ఇక కొత్తోళ్ళు వచ్చి రట్ట కష్టమే. కానీ గీ అక్క మాత్రం అలా గట్టి పట్టుబడితే ఎమ్మెల్యే సీటు ఉరికొచ్చింది. రాజకీయ కుస్తీలా రఫ్ ఆడించింది వినేష్ పోగట్. హర్యానా అసెంబ్లీలా అడుగు పెడతాంది. మళ్ళా కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి బీజేపీ లీడర్ మీద 6000 ఓట్ల మెజారిటీ తోటి గెలిచింది. జాట్ల బలగం ఎక్కువున్న జులాన నియోజకవర్గంలో 19 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరినట్టయింది. राजनीति में अगर आ गए तो कंटिन्यू इधर ही रखेंगे. लोगों ने प्यार प्रेम दिया है, उनके लिए काम भी करना पड़ेगा फील्ड में रह के. అక్క చరిత్ర తెలుసు కదా, కుస్తీ పైల్వాన్. మొన్న ఒలింపిక్స్ ఆటల 100 గ్రామ్ వజన్ ఎక్కువండే వరకు గోల్డ్ మెడల్ మిస్ అయింది. వెనకాలేదో కుట్ర జరిగిందని అప్పుడే ప్రచారం అయితే ఎమ్మటే ఆటాకు టాటా చెప్పి కాంగ్రెస్ కండువ కప్పుకొని అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యే అయిందన్నట్టు. కాకుంటే పార్టీ ఓడిపోయింది. ఇక ప్రతిపక్షంలుండి సభల సర్కార్ తోటి ఎట్లా కుస్తీ పడుతుందో చూడాలి.
ఇప్పుడు మనం ఏదన్నా పని మీద అర్జెంటుగా పోయేది ఉంటే బస్సు ఉంటే బస్సు, ఆటో ఉంటే ఆటో, బండి అయితే బండి, కారు ఉంటే కారు వేసుకొని పోతాం. చేరాల్సిన ఊరికి చేరుతాం, పోయిన పని చూసుకుంటాం, మళ్ళీ ఇంటితో పడతాం. ఒకళ్ళ మనకు బండి లేదు, కారు లేదు, పోతే ఆటోకే లేదంటే బస్కే పోవాలనుకో జరంత ఆలస్యం అవుతుంది. అట్లనే పోతాన ఓ గొప్ప కార్యానికి పోతోళ్ళు బండి వేసుకొని పోయిండ్రులా. ఇంతకు వాళ్ళు ఏం పని మీద పోయిండ్రు, ఏ బండి మీద పోయిండ్రు అనేదే అసలు ముచ్చట. ఇటుకెళ్ళి పెద్దమ్మ, అటుకెళ్ళి దొంగోడు, నడుమిట్ల బైకోడు. చూడుర్రిగా ఏమైందో. చూస్తుండగానే పుస్తెలతాడు దింపుకొని బండెక్కి తుర్రు అన్నారు బడివేగాళ్ళు. దొంగ దొంగ అని పెద్దమ్మ లబ్బ లబ్బ మొత్తుకుంది పాపం. ఆంధ్ర తునిలో పట్ట బగటీలకి ఇట్లా దొంగతనం చేసి పాడైతే సీన్ అంతా సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయింది. గమ్మత్ ఏందంటే ఈ బండి సుత కొట్టేసిందే. విశాఖపట్నంలో ఒక ఇంట్లో పార్క్ చేసి పెడితే చిన్నగొచ్చి చాలు చేసి తీసుకొని అవతల పడ్డారు. అదే బైక్ మీద ఈడి దాకొచ్చి గొలుసు గుంజుకపోయిండ్రు అన్నట్టు. ఇట్లా ఇంకెన్ని ఉద్ధారకాలు చేసిండ్రు పుణ్యాత్ములు. కాలు చేతులు చక్కగానే ఉన్నాయి గారా, ఏదన్నా పని చేసుకొని బతుకుతే కాదా మీ దిమాకులకు దిష్టి తీయ్యా. పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, అంశవాహనం, సింహవాహనం, కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, అశ్వవాహనం. ఇట్లా తిరుపతి వెంకన్న బ్రహ్మోత్సవాల పొద్దుగాల పొద్దుముఖ వాహనం మీద తిరుగుతాడు స్వామివారు. ఈ పెద్ద పండుగల దేవునికి చేసే సేవలు చాలా స్పెషల్. మరి ఇయాలేం జరిగిందో చూసేద్దాం పాండ్రి. ఏడు కొండలు భక్తులతో నిండినాయి. శీతం వచ్చిండ్రు మరి. అటు గ్యాలరీలు, ఇటు క్యూ లైన్లు, ఎటు చూడు భక్తులే. ఒక్కనాడే 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు స్వామిని. కొండ మీద ఎంకన్న పెద్ద పండుగ జరుగుతుంది కదా, ఇయాల గరుడ వాహన సేవ చేసిండ్రు దేవునికి. ఆ మలయప్ప స్వామి గరుడ వాహనం మీద మాడవీధులన్నీ తిరుగుతాడట. ఈ సేవల స్వామి దర్శనం చేసుకుంటే పాపాలన్నీ పోతాయి, ఎంతో పుణ్యమని భక్తుల నమ్మిక. అందరికి మంచిగా అగువడాలని చుట్టూ 28 పెద్ద టీవీలు పెట్టిండ్రు. 6000 మంది పోలీసులు డ్యూటీలుంటే ఏడ తక్లీఫ్ కావద్దని 2700 సీక్రెట్ కెమెరాలతోని నజరేసిండ్రు. చక్కటి సౌలతులతోటి దేవుని దర్శనం చేసుకొని మా భాగ్యం అనుకున్నారంతా. ఇగిటు చూడుండ్రి, దేవుని గరుడ సేవల ఈ చతిర్లే వాడిండ్రు. మద్రాస్ లా హిందూ ధర్మ సమితోలు తయారు చేపించిండ్రు 11 చతిర్లు. ఎంకన్న స్వామి, విష్ణుమూర్తి దశావతారాలు, అమ్మవారు, స్వామి పెద్ద పండుగ నాడు ఏ ఏ వాహనాల మీద తిరుగుతాడో ఇట్లా అన్ని తీర్ల బొమ్మలు గుట్టిండ్రు. బ్రహ్మోత్సవాలలో ఇవాళ 5వ రోజు. దసరా వరకు ఇంకో 4 రోజులు స్వామి పెద్ద పండుగ నడుస్తుంది. కాయిషున్నోళ్ళు పోయిరాండ్రి మరి. ఇప్పుడు ఏదన్నా సర్కారు కొలువు కొట్టాలంటే డిగ్రీ చేసి ఉండాలి, టీచర్ కావాలంటే బీఈడి చేయాలి, టెట్ పరీక్ష పాస్ కావాలి, డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి, ఇంజనీర్ కావాలంటే బీటెక్ చేసి ఉండాలి, లెక్చరర్ కావాలంటే పీజీ చేయాలి, లాయర్ కావాలంటే లా చదవాలి. ఇంట్లో ఏ కొలువు రావాలన్నా ఏండ్లక మనం చెమట తీయాలి. కానీ ఓ చెల్లెమ్మ అసలు పరీక్ష రాయకుండా, ఇంటర్వ్యూ లేకుండానే కొలువు కొట్టింది. అగో అట్లెట్లిస్తారు అంటారా, దానికో లెక్కుంది. రైట్, కుర్చీలా కూర్చొని కంప్లైంట్లు తీసుకుంటుంది కలెక్టర్ మేడం. గింత షిన్నేజిలా గంత పెద్ద కొలువెట్లా చేస్తుంది అంటారా. ఒక్కరోజు కలెక్టర్ మరి సెంటరోలు పెట్టిన మిషన్ శక్తి పథకం కింద షెల్లెమ్మను ఒక్కరోజు గీ కుర్చీల కూసబెట్టిండ్రు ఉత్తరప్రదేశ్లా. ఆడవిల్లలు మహిళలు అన్నిట్ల ముంగటుండాలి, ఇంకొకరి మీద ఆధారపడొద్దని గీ పథకం పెట్టిండ్రు. చదువులకు అవసరమైన పైకం వ్యాపారాలు చేస్తానికి సాయం అందిస్తున్నారు. అయితే అందరికీ ఎరక కావాలని ఉత్తరప్రదేశ్ లా 12వ తరగతి చదివే గీ షెల్లెమ్మను కలెక్టర్ కుర్చీలో కూసబెట్టిండ్రు ఒక్కరోజు. పక్కకున్నది ఇప్పటి కలెక్టర్ సారే. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, కుర్చీలుంటే ఏమేం పనులుంటాయని అన్ని వివరంగా చెప్తున్నాడు. भविष्य में सिविल सर्विसेज की तैयारी करना चाहती हूँ. పెద్దగైనాక నేను సుతా సివిల్స్ రాసి నియంగానే కలెక్టర్ అయితా అంటుంది. సర్కార్ పథకం పుణ్యమా అని షెల్లెమ్మకు గీ ఛాన్స్ వచ్చింది. రేపు నియంగా జిల్లా కలెక్టర్ కావాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.